వారికి ప్రభు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు 4691 రోజు దేవాది దేవుడు ఈ రీతిగా మనం అందరం కలిసి ఆయన సన్నిధిలో సాగడానికి కృప చూపాడు. అందుకు ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి సమయము అయింది కనుక ప్రారంభించుకొని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్దాం. మరి ప్రారంభ ప్రార్థన కే తిమోతి అన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. తర్వాత ముందుకు కొనసాగుదాం. అన్న ప్రారంభ ప్రార్థన చేయండి అన్న. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయాళుడైన గొప్ప దేవ, ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన పరిశుద్ధమైన నామమును బట్టి మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములనే స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రాత్రి కాలం అంతయో నాయన మంచి విశ్రాంతిని మీరు మాకు ప్రసాదించి అయా వేకువనే మీ పాదముల చెంత చేరడానికి అయా మీ దాసులను ప్రేరేపించి ప్రోత్సహించి ఆయన ఏర్పాటు చేసిన ఈ గొప్ప ఘనమైన పరిచర్యను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. ఈ మా పరిచర్యలు నాయన తండ్రి నాయన కార్యక్రమాన్ని నడిపించడానికి అయా నాయన మోషే అన్నను మీరు నాయన బలపరచండి తండ్రి, సహాయం చేయండి తండ్రి, సహాయం చేయండి నాయన. పరిచర్యలు నాయన పాట ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. మీ దాసులు మా ప్రియులు బర్నబాస్ అన్నను మీరు బలపరచండి, మంచి స్వరాన్ని ఇవ్వండి తండ్రి, పాడగలుగుటకు శక్తిని ఇవ్వండి తండ్రి, మంచి ఆత్మీయ గీతాలు మాకు నేర్చుకోవడానికి ఆయన మీరు అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. అయా గొప్ప తండ్రి, వాక్యం కొరకై సిద్ధపరిచిన మీ దాసులను కూడా మీరు బలపరచండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. ఈ పరిచర్యలో నాయన తండ్రి ఏకీభవించిన ప్రతి దాసుని కొరకు, దాసురాల కొరకు పేరు పేరు వరుస ప్రార్థిస్తూ మీ బంగారు చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకొనచ్చు. ఈ పరిచర్య అంతే నాయన క్రమంగా జరిగించండి అయా, ఏ అభ్యంతరాలు లేకుండా, నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా మీరే మాకు తోడుగా ఉండి మీ నామమునకు ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన కే తిమోతికి వందనాలన్నా. వందనాలు. మరి సమయంలో బర్నబాస్ అన్న పాట పాడి ప్రభుని మహింపరుస్తారు. అందరికీ వందనాలన్నా. ఒక పాట పాడుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో, పరిశుద్ధుల మధ్యను అతి శ్రేష్ఠుడే నా ప్రభు. పరిశుద్ధుల మధ్యను అతి శ్రేష్ఠుడే నా ప్రభు. పాడెదను నాదు ప్రియుని జీవిత కాలమెల్లారణ్య యాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. నే కష్ట తరంగములలో దుఃఖ సాగరములో ఉండగా, నే కష్ట తరంగములలో దుఃఖ సాగరములో ఉండగా, నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. పాడెదను నాదు ప్రియుని జీవిత కాలమెల్లారణ్య యాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. ఆనంద భరితనై నేను నీ సన్నిధిలో నిలిచెదను, ఆనంద భరితనై నేను నీ సన్నిధిలో నిలిచెదను.
నీ స్వరమున కతి మధురం, నీ ముఖము మనోహరము, నీ స్వరమున కతి మధురం, నీ ముఖము మనోహరము. పాడెదను నాదు ప్రియుని జీవిత కాలమెల్లరణ్య యాత్రలో, కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదను, నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదను. నా పరుగు తుద ముట్టించి నీ సన్నిధిలో నిలిచెదను, నా పరుగు తుద ముట్టించి నీ సన్నిధిలో నిలిచెదను. పాడెదను నాదు ప్రియుని జీవిత కాలమెల్లరణ్య యాత్రలో, కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. అందరికీ పాట పాడి ప్రభుని మహింపరిచిన బర్నబాస్ అన్న వందనాలన్నా. మరి ఈ సమయంలో మరి వాక్యము నిమిత్తము పెద్దలు రాజారావు అన్న వాక్యం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. తర్వాత జోసెఫ్ అన్నకు వాక్యానికి అందిస్తాం. రాజారావు అన్న ప్రార్థన చేయండి అన్న వాక్యం నిమిత్తం క్లుప్తంగా. కరుణా సంపన్నుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవ, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో చెల్లిస్తూ ఉన్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి సజీవుల లెక్కల్లో ఉంచి దేవా తండ్రి, ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీ సన్నిధి మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ దేవా తండ్రి మరి నన్న 4691వ రోజులో మమ్మల్ని ప్రవేశపెట్టారు. దేవా, దీనిని నిర్వహిస్తూ పోషిస్తూ జరిగిస్తూ ఉన్న మీ దాసులు మా ప్రియులు బర్నబా గారిని, కుటుంబాన్ని, సేవను దీవించండి. ఓడిసిలో నిలిచి సేవ చేస్తూ ఉండగా బలపరచండి నాన్న. ప్రత్యేకించి ఈ రోజు మా ప్రియులు మీ దాసులు మోసే గారు నడిపిస్తూ ఉండగా చక్కటి నడిపింపునిచ్చి ఆదరిస్తూ ఉన్నారు. మరి నాన్న ప్రారంభ ప్రార్థన చేసిన దేవా తండ్రి మరి తిమోతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చక్కటి కీర్తన పాడి ప్రభువును కనపరచిన బర్నబా గారిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి నాన్న మీ పక్షంగా నిలవబడి దైవ వర్తమానం అందించవలసిన మీ దాసులు మా ప్రియులు బ్రదర్ ఎం జోసెఫ్ గారిని జ్ఞాపకం చేసుకోనండి. మీ దాసుని మరుగున పరచి మీరే మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మా అందరితో మాట్లాడి మాకు మేలు, క్షేమము, దిద్దుబాటు, ఉద్యమం అనుగ్రహించండి. మీరు మహిమ పొందండి. మనుషులు మాట్లాడటం వలన మాకు మేలు ఉండదు, కానీ మీరు మాట్లాడితే మాకు మేలు, క్షేమము ఉంది. మరి నాన్న దేవా తండ్రి, ఇదిగో నాన్న మీ దాసుని మీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ ఉండగా దేవా మీ ఆత్మ నడిపింపు దయచేయండి. అన్నిట్లో మీరే మహిమ పొందమని, రావలసిన మా ప్రియులు అనేకులు ఉండగా నడిపించి ఆదరించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువు, రక్షకుడు, ప్రాణ విమోచకుడైన యేసు క్రీస్తుల వారి సర్వశ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి దీనులమై అడిగి బ్రతిమాలి పొందుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసిన అన్నకు వందనాలన్నా. వందనాలు. మరి ఈ సమయంలో వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్న రూపస్ అన్న గారికి కాదు జోసెఫ్ అన్న గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అన్నా జోసెఫ్ అన్న. మంచిది, వందనాలు. ఓకే, వందనాలు.
ఈ ఉదయకాలంలో చేరి వచ్చిన సోదర సోదరులకు ప్రభునాన వందనాలు. దేవుని మా కృపను బట్టి మరొకసారి మీ మధ్య నిలిచి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపకు అవకాశం కొరకు దేవునికి వందనాలు. ఈ ఉదయకాలమున మన యొక్క అంశం ఏంటంటే ప్రధానం చేయబడుట. మత్తయి సువార్త 1:18 మనము ఈ మాట చూస్తాము. యేసుక్రీస్తు జనన విధమైనట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. లూకా సువార్త కూడా చదువుదాం. లూకా సువార్త 1:34. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. కనుక ఇక్కడ 2 మాటలు మనం చూస్తుంటున్నాం. మరి దేవుని యొక్క దూత లేక గాబ్రియేలు ప్రత్యక్షమై మరియతో ఈ మాటలు చెప్పుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నీవు దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని మరి అక్కడ దూత చెప్పడం మనం చూస్తుంటున్నాం. తర్వాత మరి సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఇక్కడ దూత మరి మరియతో చెప్పడం మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఆఖరిగా ఏమంటున్నదంటే మరియా 38 అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. కనుక ఇక్కడ ఒక కన్యక గర్భము ధరించుట, లేకుంటే ఒక పురుషునితో ప్రధానము చేయబడిన తర్వాత పెళ్లి కాలేదు, ప్రధానమే అయింది. యూదుల్లో ప్రధానానికి పెళ్లికి మధ్య 1 సంవత్సరం ఉంటుంది. ఈ యొక్క 1 సంవత్సరము చాలా మరి గొప్ప పరీక్ష. ముఖ్యంగా అమ్మాయికి చాలా గొప్ప పరీక్ష ఇది. కనుక ఆమె తన విషయంలో చాలా జాగ్రత్తగా మరి జీవించాలా, పవిత్రంగా జీవించాలా, పెళ్లి కొరకు తను తాను సిద్ధపరచుకోవాలన్నది ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మరి మరియా సంఘానికి సాదృశ్యంగా మనం తీసుకున్నట్లయితే మరి సంఘము మరి పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగూ సేవ చేయాలా, ఎలాగూ సవాళ్ళు ఎదుర్కోవాలా, 4 సంగతులు మనం చూస్తుంటున్నాం. ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మరియా పెళ్లి కాలేదు, ఈమె గర్భం ధరించిందంటే ఈమె యొక్క గొప్ప సవాల్, ఇది గొప్ప ఛాలెంజ్. కనుక సంఘానికి కూడా అనేక సవాళ్ళు ఉంటున్నాయి. వాటిని ఎలాగూ ఎదుర్కోవాలన్నది కూడా మనం చూస్తుంటున్నాం. రెండవది, గర్భం ధరించిన తర్వాత మార్పులు వస్తాయి, చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల మరి ఆ గర్భం ధరించిన స్త్రీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న బిడ్డ క్షేమంగా ఉన్నదా లేదా అని పరీక్ష చేయించుకోవాలి. మూడవది, ఈ యొక్క ప్రధానానికి పెళ్లికి మధ్యలో ఆ యొక్క క్యారెక్టర్ని వాళ్ళు మరి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాల. కనుక తమ యొక్క సాక్ష్యాన్ని వాళ్ళు నిలవబెట్టుకునేవారుగా ఉండాల. ఇది చాలా ప్రాముఖ్యమైనదని మనం చూస్తుంటున్నాం. నాలుగవది, చేజనింగ్ అంటే అది క్రమశిక్షణ కింద వస్తుంది. కనుక చేజనింగ్ అంటే మరి గ్రీక్లో పేడియా అంటారు. పేడియాట్రిషియన్ అంటే పిల్లల డాక్టరు అని అర్థం. పేడియా అంటే ఒక ఇన్ఫర్మేషన్, వికీపీడియా, ఎన్సైక్లోపీడియా ఇట్లా అంటుంటారు. కనుక పేడియా అంటే అర్థం ఏంటంటే గ్రీక్లో ట్రైనింగు, ట్రీటింగు, టీచింగ్ 3 సంగతులు ఉన్నాయి. నేర్పించుట, మరి ఆ యొక్క
మందు ట్రీటింగ్ అంటే వాళ్ళని మరి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళని బాగు చేయుట. మూడవది టీచింగ్ అన్నది, బోధ చేయుట కూడా వస్తుంటున్నది. ఈ 3 మాటలు దాని యొక్క అర్థాలు మనం చూస్తుంటున్నాం. అల్టిమేట్‌గా చేజనింగ్ అన్నది సహించుట, భరించుట అనే అర్థం వస్తున్నది. సరే, మెట్టుకు ఇక్కడ 4 సంగతులు మనం చూచాము. ఇది సంఘము ఇప్పుడు క్రీస్తుతో ప్రధానము చేయబడిన సంగతి మనం చూస్తుంటాం. పౌలు అదే మాట రాస్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. నేను మరి క్రీస్తుకు ప్రధానము చేసి తిని అని అంటున్నాడు. చూడండి, 2 కొరింథీ 11 అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ క్రీస్తుతో కూడా ప్రధానము చేయబడిన సంగతి అక్కడ రాస్తూ ఉంటున్నాడు. 2 కొరింథీ 11 అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు, 2వ వచనం. దైవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకటే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని. కనుక ఇక్కడ క్రీస్తుకు సమర్పించవలనని సంఘాన్ని ప్రధానము చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక క్రీస్తుతో మనం ప్రధానము చేయబడిన స్థితిలో ఉన్నాం. వివాహము యేసు ప్రభు వచ్చి మనల్ని సంఘాన్ని తీసుకొని పోయిన తర్వాత అక్కడ తర్వాత పెళ్లి జరుగుతుందని మనం చూస్తుంటున్నాం. సరే, మెట్టుకు ఈ ప్రధానానికి పెళ్లికి మధ్యలో ఈ కాలము ఉంటున్నది, సంఘకాలం ఉంటున్నది. మరి ఈ సంఘము మొట్టమొదటిగా సవాళ్ళని ఎదుర్కోవాలా? ఎలాగూ మరియా వాటన్నిటికి సిద్ధపడి, దేవుడు ఆమెను సిద్ధపరిచాడు, ఆమె కూడా తాను నీ మాట చొప్పున జరుగునుగాక అని ఆఖరిగా చెప్పింది. తనకు అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగింది. నేను కన్యకను కదా, ఇది ఎలాగూ సాధ్యము అని అన్నప్పుడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కాబట్టి అది అంతా ఆయన పని, కేవలము నిన్ను నువ్వు అప్పగించుకోవాలా. తర్వాత ఆ సవాళ్ళని, అవమానాలన్నీ నువ్వు ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలా. సంఘకాలములో మరి బయట లోకానికి సంఘం యొక్క స్థితి ఎవరికి తెలియదు. సంఘము దేవుని యేసుప్రభు రక్తమిచ్చి సంపాదించిన సంఘమని బయట లోకానికి తెలియదు. కనుక వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఈ డిబేట్స్ ఎక్కువైనాయి. ఒకరినొకరు దూషించుకుంటా, ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటా, ఇది ఎక్కువైనది. విమర్శ ఎక్కువైనది. దానివలన సత్యము బయటగా మొత్తానికి మనకు అర్థమవుతున్నది, చాలామందికి బైబిల్ తెలుసని, అవిశ్వాసులకు బైబిల్ తెలుసన్న సంగతి వాళ్ళు దాన్ని హేళన చేయడము, దాన్ని విమర్శించడము. మొత్తానికి బైబిల్ అయితే తెలుసు. సో అన్నీ చదువుతున్నారు. అన్నీ మరి కాకపోతే వారు దాన్ని గ్రహింపకుండానట్లు వారి యొక్క మనసు, కనులు, మనోనేత్రములు గుడ్డిగా చేయబడి ఉంటున్నాయి. వారి మనోనేత్రములు తెరవబడితే వారు సత్యమును గ్రహించి వారు యేసు ప్రభుని నమ్ముకోవడానికి అవకాశం ఉంటున్నది. ఒక ఆయన మరి ముస్లిం ప్రొఫెసర్, అలీగఢ్ యూనివర్సిటీలో ముస్లిం ప్రొఫెసర్. ఆయన యేసు ప్రభువుని ప్రవక్తగా చూపిస్తూ ఒక పుస్తకం రాయాలని ఆయన ఆలోచన కలిగింది. కానీ తాను ఆ పుస్తకం రాసే ముందు యేసు ప్రభువుని గురించి బైబిల్లో ఏముందో చదువుదామని మరి బైబిల్ చదవడం ప్రారంభించాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అన్ని చదువుతున్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయం చదువుతూ ఉంటుండగా ఆ యొక్క మాట 18వ వచనంలో ఆ మాట పట్టుకున్నది. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరచెను అనే మాట ఆయన్ని పట్టుకుంది గట్టిగా. అప్పుడు దాకా యేసు ప్రభు ప్రవక్త అని మరి చెప్పాలనుకున్నవాడు యేసు ప్రభు దేవుడు అని చెప్పడం ప్రారంభించాడు. ఆయన నమ్ముకున్నాడు. కనుక దేవుని వాక్యము గట్టిగా పట్టుకుంటుంది. సరే, మెట్టుకు ఇక్కడ మనం చూస్తుంటున్నాం, సంఘానికి సవాళ్ళు ఉంటున్నాయి. మనము
ఈ యొక్క అనుదిన జీవితంలో మనము ఈ సవాళ్ళను ఎదుర్కొంటూ ఉండాలి. కనుక మనకు 3 పరీక్ష ఉంటున్నది, ప్రయాస కూడా ఉంటున్నది. ఎగ్జామినేషన్ అండ్ ఎండీవర్. ఈ యొక్క సవాళ్ళలో, ఈ ఛాలెంజెస్‌లో 2 సంగతులు ఎగ్జామినేషన్ అండ్ ఎండీవర్. మనము పరీక్షింపబడుతూ ఉంటాం. మనకు పరీక్షలున్నాయి. మనకు శ్రమలున్నాయి, శోధనలున్నాయి. వీటన్నిటిని మనము ఎదుర్కోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కనుక 3 సంగతులు పరీక్షలో ఫెయిత్, ఫియర్, ఫెలోషిప్. ఈ మూడింటిలో మనకు మరి పరీక్ష ఉంటున్నది. కనుక మనము విశ్వాసము పడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూస్తున్నప్పుడు మనకు యాకోబు ఆ సంగతి రాస్తూ ఉంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. కనుక మనము మన విశ్వాసమునకు పరీక్ష కలగాలి. ఉదాహరణకి అబ్రహాము పరీక్షించబడ్డాడు. ఆయన విశ్వాసం పరీక్షించబడింది. అది మామూలు పరీక్ష కాదు. అబ్రహాము హారాన్‌లో ఇక్కడ కాపురం ఉండెను అని ఉన్నది. ఊరు నుంచి బయలుదేరి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలని అన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేసి తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. నిజానికి దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. నీవు నీ తండ్రి ఇంటిని నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటిని మరి నువ్వు బయలుదేరమని చెప్పి ఉంటున్నాడు. కానీ అబ్రహాము తండ్రిని అనుసరించాడు, కానీ దేవుణ్ణి అనుసరించిన వాడుగా లేడు. కనుక హారాన్‌లో కాపురం. హారాన్ అంటే ఎండిపోయిన ప్రదేశం. కనుక ఆ ఎండిన స్థలంలో దేవుని ప్రత్యక్షత లేకుండా అలాగనే జీవిస్తూ ఉన్నాడు. కానీ తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు మరలా పిలిచినప్పుడు అక్కడి నుంచి బయలుదేరి మరి ఆయన తన యాత్రను ప్రారంభించాడు. ఆఖరికి దేవుడు కుమారునిచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన పరీక్షిస్తుంటున్నాడు. దేవుడు పరీక్షిస్తున్న సమయంలో మరి నీకు ఒక్కగానొక్క కుమారుడు, నీవు ప్రేమించి ఇస్సాకును నాకు బలి చేయమని దేవుడు కోరినప్పుడు ఏమాత్రము సందేహించక, ఏమాత్రము ఆలోచించాడు. ఆలోచన ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. మృతులను సైతము లేపగలిగిన దేవుడు అని చెప్పి, అంతవరకు మృతుల్లో నుంచి లేచిన వారు ఎవరు లేరు. ఆధారం లేదు. ఎలాంటి ఆధారము లేదు దేవుడు లేపుతాడు అన్నదానికి. అంత గొప్ప విశ్వాసము కలిగి మరి ఆ యొక్క విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు మరి అబ్రహాము ధైర్యముగా ముందుకు వెళ్ళాడు. దేవుడు తన కుమారుని తప్పక మృతుల్లోండి లేపుతాడు అన్న విశ్వాసంతోనే ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆ విశ్వాసములో ఆయన నెగ్గాడు. ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు. ఆయన మరి విశ్వాసం ఏంటిదో అక్కడ దేవుడే బయట పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మన విశ్వాసము రక్షణకు సంబంధించి మన విశ్వాసం ఎలాగున్నది, మన సేవకు సంబంధించి మన విశ్వాసం ఎలాగున్నది, లేఖనాల ప్రకారంగా చూసుకుంటే మన విశ్వాసం ఎలాగుంది, బయట వచ్చే సవాళ్ళు లేకుంటే శ్రమలు, శోధనలు బట్టి మన విశ్వాసం ఎలాగుంది, విజ్ఞాపనలో, ప్రార్థనల్లో మన విశ్వాసం ఎలాగున్నది. 3 సంగతులు మనం చూస్తాము. టెస్ట్స్, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. ఈ 3 సంగతులు మనం చూస్తాం. పరీక్షలు, మరి శ్రమలు, శోధనలు, ఈ 3 సంగతులు మనం చూచినట్లయితే మరి ఈ యొక్క పరీక్షలు మన యొక్క విశ్వాసాన్ని బయటపెడతాయి. ఇప్పుడే మనం అబ్రహామును ఉదాహరణగా తీసుకున్నాం. టెస్ట్ విల్ రివీల్ అవర్ ఫెయిత్. సో ఆ యొక్క విశ్వాసాన్ని బయట పెట్టినప్పుడు అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలకి పరీక్షలు లేకపోతే పిల్లలకి తాను ఎంత చదివాడో తెలియదు. తనకే తెలుస్తుంది.
ఇప్పుడు చదవకుండా పరీక్ష రాయలేరు. పరీక్ష రాసినా గానీ తను మార్కులు, ఇన్ని మార్కులొస్తాయని, నాకు 100కి 100% వస్తదని ఏనాడు అనుకోవడానికి వీల్లేదు. కనుక వారెంత చదివారో అది తెలుసుకోవడానికి పరీక్ష అవసరం. ఆ పరీక్ష ద్వారా ఈ పిల్లవాడు టీచర్స్‌కి కూడా ఈ పిల్లవాడు సరిగ్గా చదవడం లేదు అన్నది అర్థమవుతది. కనుక విశ్వాస జీవితంలో పరీక్షలు లేకపోతే మన విశ్వాసం ఎంతవరకు అన్నది మనకు తెలియదు. కాబట్టి దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు. అన్నీ ఇచ్చి పరీక్ష పెడతాడు. హిజ్కియాను ఆయన్ని ఆశీర్వదించి మరి దేవుడు పరీక్ష పెట్టాడు. పరీక్షలో తప్పిపోయాడు. ఉజ్జియాను కూడా దేవుడు ఆశీర్వదించి అన్నీ ఇచ్చాడు. ఆయన్ను పరీక్షించినప్పుడు ఆయన యొక్క గర్వాన్ని బట్టి తాను యాజక ధర్మం జరిగించడానికి దేవాలయములకు వెళ్ళేవాడై దేవుని యొక్క శాపానికి గురై మరి కుష్ఠరోగిగా మారినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మన జీవితాలలో పరీక్షలు అవసరము. ఆ పరీక్షల ద్వారా మనము ఎలాంటి వారమో ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే ఆ పరీక్ష జరిగినప్పుడు దేవుడు ఆ పరీక్ష పెట్టినప్పుడు మనకు అది ఓర్పును పుట్టిస్తది. అది ఓర్పును పుట్టిస్తదని చెప్తూ ఉంటున్నాడు. సరే మెట్టుకు మన విశ్వాస పరీక్షలో మనం నెగ్గుతున్నామా లేదా? రోమా 6:22లో పరిశుద్ధత, దానివలన మనకు పరిశుద్ధత కలుగుతది. రెండవది క్రిస్టియన్ క్యారెక్టర్. గలతీయులకు రాసిన పత్రిక 5:22లో 23లో మనం చూస్తే క్రైస్తవ మరి లక్షణము, గుణము అది పరీక్షకు వస్తది. అది మన ఎంతవరకు అన్నదే తెలియజేస్తది. మూడవది కొలస్సీ 1:10లో మనం చూస్తే సత్క్రియలు మనము మన పరీక్షలో మరి పరీక్ష పెట్టబడినప్పుడు మన సత్క్రియలు ఎలాంటివో అక్కడ తేలిపోతది. తర్వాత రోమా 1:13లో మనం చూస్తే క్రీస్తు కొరకు మరి సంపాదించే విషయంలో మనం ఎలాగున్నామన్నది మన విశ్వాసం బయటపడుతది. తర్వాత మనం చూస్తే మనము ఇతరులతో మనకున్నదాన్ని పంచుకునే విషయంలో ఇక్కడ రోమా 15:25-28 వరకు అది బయటపడుతది. తర్వాత హెబ్రీ 13:15లో మనం చూస్తే దేవుణ్ణి ఆరాధించే విషయంలో మాది కూడా మన విశ్వాసము బయటపడుతుందని మనం చూస్తుంటున్నాం. కనుక మరి ఆ యొక్క ఫలాలు, పరిశుద్ధ ఫలము కదా, మరి ఆ క్రిస్టియన్ క్యారెక్టర్ అనే ఫలము, సత్క్రియలనే ఫలము, మరి ఆత్మను సంపాదించే ఫలము, ఇతరులకు పంచుకునే ఆ ఫలము, తర్వాత స్తుతి యాగము, ఈ సంగతులన్నీ మన విశ్వాసాన్ని బయటపెడుతూ ఉంటాయి. కనుక మనము ఈ యొక్క పరీక్షలలో మన యొక్క విశ్వాసాన్ని మనం ఎలాగో కనపరుచుకుంటున్నాం. దేవుడు పరీక్ష పెట్టినప్పుడు అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అబ్రహాము అనేకులకు మాదిరిగా ఉంటున్నాడు. ఆయన సాక్ష్యము, ఆయన జీవితము, మరి దేవుడు పెట్టిన పరీక్షను అది బట్టి అది స్పష్టంగా బయటపడుతున్నది. కాబట్టి మరి సంఘము లేకుంటే విశ్వాసులు దేవుడు పెట్టిన పరీక్షలో మనము నెగ్గవలసి ఉంటున్నది. నెగ్గినప్పుడు అది మనకు సంతోషమే, దేవునికి సంతోషమే. అది ఇతరులకు కూడా అది ఎంతగానో మాదిరికరంగా ఉంటుంది. రెండవది మనం చూస్తే శ్రమలు అది మన విశ్వాసాన్ని మరి శుద్ధి చేస్తాయి. టెస్ట్ విల్ రివీల్ అవర్ ఫెయిత్, ట్రయల్స్ విల్ రిఫైన్ అవర్ ఫెయిత్. పేతురు ఏమంటున్నాడు? అగ్ని వలన మరి శుద్ధపరచబడినది కదా. శ్రమలు, అగ్ని లాంటి శ్రమలు మనల్ని శుద్ధి చేస్తాయి. మన విశ్వాసాన్ని మరి శుద్ధి చేసేవిగా ఉంటున్నాయని మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఆ యొక్క శ్రమలలో, శోధనలో సహిస్తూ ఉండాల. దావీదు ఏమంటున్నాడు 119వ కీర్తనలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని అంటున్నాడు. కనుక శ్రమ లేకపోతే మనకు త్రోవ విడిచే ప్రమాదం ఉన్నది. కొంతమంది శ్రమల్లో కూడా ఈ శ్రమలు నేను భరించలేను, నేను తట్టుకోలేను, దేవుడు ఎందుకు నాకు ఈ శ్రమ కలుగజేశాడు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ శ్రమలు మనల్ని, మన విశ్వాసాన్ని శుద్ధి చేస్తాయి. అంతకంతకు మన విశ్వాసాన్ని మెరుగుపరుస్తాయి. ఈ యొక్క
బంగారము శుద్ధి చేయబడుతుంది. అది శుద్ధి చేయబడకపోతే దాంట్లో మెరుగు రాదు. ఆ యొక్క కంసాలు ఎంతవరకు శుద్ధి చేస్తాడంటే, తన ముఖము దాంట్లో కనిపించే వరకు శుద్ధి చేస్తాడని మనం చూస్తుంటున్నాం. అది కంప్లీట్ ప్యూరిఫికేషన్. కనుక దేవుడు కూడా మనల్ని ఎంతవరకు శుద్ధి చేస్తాడంటే, తన ముఖము కనిపించే వరకు, ఆయన స్వరూపము మనలో ఏర్పడే వరకు ఆయన శుద్ధి చేస్తూనే ఉంటాడు. ఇది మనకు అవసరమా లేదా? కనుక మనము ఈ శ్రమలనన్నింటినీ మనము సహిస్తూ ప్రభువు కొరకు ముందుకు సాగుతూ ఆ యొక్క అనుభవాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా ఇప్పుడు 2 కొరింథీ 11 అధ్యాయంలో పౌలు యొక్క శ్రమలన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. కనుక ఇలాగూ తన యొక్క అనుభవాలన్నీ రాసుకుంటూ వచ్చాడు కదా. ఎన్నో సార్లు ఎన్నో దెబ్బలు తిన్నాడు. నిజానికి ఆ లిస్ట్ అంతా మనం చదివితే మనకు దాంట్లో 1% మనము దేవుని కొరకు మరి దెబ్బలు తిన్నామా లేదా అన్నది మనకు ప్రశ్న వస్తుంది. చిన్న చిన్న వాటికే మనం కష్టపడుతుంటాం. కానీ మరి పౌలు యొక్క సేవా జీవితంలో మరి ఎన్ని అనుభవాలు మనం చూస్తుంటున్నాం. ప్రాణాపాయాలు వచ్చినాయి కదా. ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, శ్రమలు ఎదుర్కొన్నాడు, కష్టాలు సహించాడు. కానీ దేవుని యొక్క సేవా జీవితంలో ఆయన ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఇన్ని దెబ్బలు తగిలినా ఆయన ఆగిపోలేదు. లేకుంటే ఇంకెందుకులే నాకు అని చెప్పి కూర్చోలేదు, ముందుకు సాగాడు. కాబట్టే చెప్తున్నాడు, నా పరుగు కడముట్టించిన విశ్వాసము కాపాడుకుంటుని. కనుక మన విశ్వాసాన్ని శుద్ధి చేస్తూ లేక మెరుగుపరుస్తూ ముందుకు తీసుకునే వెళ్ళేవే ఈ శ్రమలు. కనుక ఆ శ్రమలలో మనం సహించాలా, ప్రభువు వైపు చూస్తూ ఉండాలా. మూడవది మనం శోధనలు ఈ టెంప్టేషన్స్ విల్ రీబిల్డ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని కట్టేవిగా ఉంటున్నాయి. దీనికి కూడా ఉదాహరణ పౌలే. కనుక శోధనలు మనము జయించిన అనుభవంలో రావాలా. యేసు ప్రభు శోధనను జయించాడు. వాక్యంతోనే జయించిన క్రీస్తును మనం చూస్తుంటున్నాం. మొదటి ఆదాము శోధనలో పడిపోయాడు, కానీ కడపటి ఆదాము శోధనను జయించి వాడుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆ యొక్క శోధనలు ఆయన జయించాడు కాబట్టి మనం కూడా అది ఒక మాదిరిగా కనిపిస్తున్నది. గెత్సేమనే తోటలో కూడా శిష్యుల్ని మీరు మెలకువ కలిగి ప్రార్థించమని చెప్పాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లుగా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. కనుక వారు ప్రార్థన చేయలేదు కనుక ఆ యొక్క పేతురు మల్కు అనే దాసుని చెవి తెగనరికినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక రెండవది, యేసు ప్రభుని ముమ్మారు కాదన్నాడు. కనుక ఈ శోధనలు జయించాలంటే మనము ప్రార్థన అవసరం, వాక్యం కూడా అవసరం అన్నది దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. దాన్ని బట్టి మన విశ్వాసము కట్టబడిన విశ్వాసముగా, మరి నానాటికి అభివృద్ధి చెందే విశ్వాసముగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు శిష్యులని సారిసారికి అల్ప విశ్వాసులారా, అనేక సందర్భాల్లో అల్ప విశ్వాసులారా, ఒక సందర్భంలో అయితే విశ్వాసము లేని మూర్ఖతరము వాళ్ళారా అని అన్నాడు. అది ఎంత భయంకరమో చూడండి. ఆయనతో ప్రత్యక్షంగా యేసు ప్రభుతో తిరిగిన వారు, అనేక అద్భుతాలు తమ కళ్ళారా చూచిన వారు యేసు ప్రభువు చేత అల్ప విశ్వాసులు అంటే అది ఒక రకంగా మంచిదే. కానీ అంతకంటే భయంకరమైన స్థితి విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. ఎంత భయంకరమైన స్థితి. అదే సమయంలో ఆ శతాధిపతిని చూచి మాట మాత్రం సెలవిమ్ము అని చెప్పిన శతాధిపతిని యేసుప్రభు ఏమన్నాడు? ఇశ్రాయేలు ఇంత విశ్వాసం నేను ఎక్కడా చూడలేదన్నాడు. కనాను స్త్రీ వచ్చి తన కుమార్తెను బాగు చేయమని అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇంత గొప్ప విశ్వాసము అని చెబుతూ ఉన్నప్పుడు శిష్యులకి అది కష్టంగా అనిపించింది. సారిసారికి యేసు ప్రభు చేత అల్ప విశ్వాసులు అనిపించుకోవడం, ఇతరులని గొప్ప విశ్వాసులు అన్నాడు.
వీళ్ళకి కష్టంగానే ఉన్నది. ఒక సందర్భంలో యేసు ప్రభుని అడిగారు, మాకు విశ్వాసంలో వృద్ధి పొందించమని యేసు ప్రభుని అడిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆఖరికి విశ్వాసమునకు కర్త యేసు ప్రభువే అన్న సంగతి వారు గ్రహించారు. ఇప్పుడు ఆయనకి ప్రార్థన చేస్తున్నారు. విశ్వాసములో వృద్ధి కావాలి. విశ్వాసంలో బలపడినప్పుడు, విశ్వాసంలో స్థిరపడినప్పుడు మన పరీక్షలు గొప్పవిగా ఉంటాయి. ఆ పరీక్షల్లో ఇప్పుడు మన ఇండియాలో మనం తీసుకుందాం. అత్యున్నతమైన స్థానము పొందాలంటే, గొప్ప స్థానము, స్థితి పొందాలంటే పరీక్షలు కూడా అట్టనే ఉంటాయి. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అని తీసుకుందాం. అది ఇండియాలో అన్నిటికంటే మించిన పరీక్ష అది. కనుక అది పరీక్షలో మొట్టమొదటిగా ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. కనుక ఇవన్నీ ఈ స్టేజెస్ అన్ని దాటుకుంటూ వెళ్ళాలి. కనుక ఆ తర్వాతనే వారికి ఆ మంచి పోస్టులు ఇవ్వబడతాయి. కనుక మనము చూస్తున్నాం ఈ మధ్య కాలంలో చాలామంది తల్లిదండ్రులు పేదవారైనప్పటికీ పిల్లలు బాగా చదువుకొని ఆ యొక్క కలెక్టర్స్గా అందరూ అపాయింట్ అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక మన విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందాలా, స్థిరపడాలా. కొలస్సీ 2:6-7 మనం చూస్తుంటున్నాం. విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. కనుక విశ్వాసంలో స్థిరపడిన అనుభవం మనకు కావాలని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. సరే, మెట్టుకు ఈ సవాళ్ళు మన యొక్క విశ్వాస జీవితంలో ఈ సవాళ్ళు ఉంటున్నాయి. విశ్వాసానికి పరీక్ష ఉంటున్నది. దాన్ని మనము నెగ్గవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అబ్రహాము నెగ్గాడు, మనం కూడా నెగ్గవలసి ఉంటున్నది. రెండవది ప్రయాస, ఎండీవర్. ఈ యొక్క ప్రయాసలో మనము పరిగెత్తవలసిన అవసరత ఉంటున్నది. పరిగెత్తాలన్న ఆశ మనకు ఉండాల. ఇదిగో పౌలు అంటున్నాడు, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీ 3:14 మనం చూస్తే గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హెబ్రీ 12:2 కూడా మనం చూస్తుంటున్నాం. సులువుగా చిక్కలు పెట్టు పాపాన్ని నుంచి మనము తప్పించుకొని ఆ ప్రభు వైపు చూస్తూ, విశ్వాసం ఒక కర్తయ్య దాన్ని కొనసాగించే ప్రభు వైపు చూస్తూ మనము ముందుకు సాగవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కనుక విశ్వాస వీరులు ఉన్నారు. వాళ్ళలో అనేక బలహీనతలు ఉన్నాయి. మనము వారిని చూస్తే మనం పరిగెత్తలేం. వారిని చూస్తే మనం ఆగిపోతాం. కనుక వారిని చూడకుండా మన విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి ముగించే క్రీస్తు వైపు చూడాలన్నది అక్కడ హెబ్రీ 12లో మనం చూస్తుంటున్నాం. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో తనకున్నవన్నీ విడిచిపెట్టి సమస్తమును పెంటగా సమానంగా ఎంచుకొని ఆ గురి వైపుకే పరిగెత్తుతున్నానని పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తుంటున్నాను. కనుక ఆ డిజైర్ అన్నది మన జీవితంలో కావాలా. ఎందుకంటే ఆ పరుగును తుదముట్టించాలా. ఆ యొక్క బహుమానం పొందాలన్న కోరిక మన జీవితాల్లో ఉన్నప్పుడు మన ఓపికతో ఆ యొక్క పరుగును కడముట్టించే వారంగా ఉంటాం. రెండవది, ఫస్ట్ ది డిజైర్, సెకండ్ ఈజ్ డైరెక్షన్. నువ్వు ఏ దిశ వైపు వెళ్తున్నావు? మనకు ఆశ ఉండొచ్చు, మంచిదే. కానీ సరైన దిశలో మనము వెళ్ళాలా. దానికి కావలసిన నిర్ణయము, మనకు సరైన నిర్ణయం కావాలా. ఇప్పుడు నిర్ణయం విషయంలో మనం చూస్తే రూతు సరైన నిర్ణయం తీసుకుంది. ఓర్పా నిర్ణయం సరికాదు. ఆమె నయోమి నీ చెప్పినా ఆమె వెనకబడిన విశ్వాసి ఇతరులను నిరుత్సాహపరుస్తారు. కనుక ఓర్పాని రూతును కూడా ఆమె నిరుత్సాహపరిచింది. మీరు వెళ్ళిపోండి, మీ దేవతలు ఉన్నారు, మీ దేవతలను ఆరాధించుకోండి అన్నట్టుగానే ఉన్నది. కానీ రూతు యొక్క నిర్ణయము ఆమె యొక్క జీవితాన్ని మార్చివేసింది. గొప్ప ఆశీర్వాదము పొందిన స్త్రీగా మనం చూస్తుంటున్నాం. నీ దేవుడే నా దేవుడు. కనుక నయోమి ఎన్ని చెప్పినా ఆమె దృష్టి దేవుని మీద ఉన్నది. ఇశ్రాయేలు దేవుని మీద ఆమె దృష్టి పెట్టింది.
ఆ దిశ వైపే వెళ్ళింది. మరి ఆమె యొక్క జీవితం ఎంతగా గొప్పగా ఆశీర్వదింపబడిందో మనం చూస్తుంటున్నాం. ఒక గ్రంథం, ఒక పుస్తకమే బైబిల్‌లో రాయబడింది ఆమె యొక్క జీవితం, ఆమె చేసిన నిర్ణయం. కనుక మనం చాలా సార్లు సరైన దిశలో మనము వెళ్ళడం లేదు. కనుక వెనకబడిన విశ్వాసులు కూడా వారిని ముందుకు రానీయడం లేదు. ఆ దిశ వైపు చూపించడం లేదు. ఇదిగో నా దేవుడు సజీవుడు కదా! ఇప్పుడు నయోమి యొక్క ఆలోచన ఏంటి? దేవుడు సరైనవాడు కాదు. నన్ను సరిగా పట్టించుకోలేదు కదా! ఆయన మరి నాకు నా జీవితంలో ఇదిగో సమృద్ధి గలదానని వెళ్ళి తిని ఈ ఖాళీ చేతులతో నేను తిరిగి రావాల్సొచ్చింది అని దేవుణ్ణి నిందిస్తూ ఉంటున్నది. అయినా కానీ రూతు యొక్క ఆలోచన మారలేదు. రూతు యొక్క నిర్ణయం మారలేదు. రూతు యొక్క దిశ మారలేదు. ప్రభువునే గురిగా పెట్టుకొని ఆమె ముందుకు సాగినట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రభువు వైపు మనము వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దాన్ని బట్టి గొప్ప ఆశీర్వాదం. మూడవది డెస్టినేషన్. కోరిక ఉంటే సరిపోదు. ఒక దిశను మనము యేసు ప్రభు వైపు వెళ్ళే దిశను మనము నిర్ణయించుకోవాలా. అంతేకాకుండా ఆ యొక్క గమ్యాన్ని చేరుకునే వారము. మధ్యలో ఎన్నెన్నో ఆటంకాలు, సమస్యలు అన్నీ వస్తుంటాయి. వాటన్నిటిని అధిగమించి మనం ముందుకు సాగవలసిన అవసరత ఉన్నది. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఈ హడ్డిల్ రేస్ అని ఉండేది. 110 మీటర్ హడ్డిల్ రేస్ అని. చాలా మందిని నేను చూశాను. నేనెప్పుడు పరిగెత్తలేదు కానీ స్కూల్లో పరిగెత్తాను. అవి మామూలు 100 మీటర్స్ రేసు. కానీ హడ్డిల్ రేస్ ఎందుకంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలా. ఆ హడ్డిల్లు ఒక 3 అడుగులు ఎత్తుంటది. దాన్ని దూకి మళ్ళీ ఒక 10 మీటర్లు ఇంకొక హడ్డిల్ ఉంటది. దాన్ని దూకి వెళ్ళాలా. అలాగ దూకి వెళ్ళి ఆ యొక్క రేస్‌ని కంప్లీట్ చేయాలి. నేను చాలా మందిని చూశాను. వారు ఆ యొక్క ప్రాక్టీస్ లేక ఆ యొక్క హర్డిల్ కింద నుంచి దూరి వెళ్ళి వారుగా నేను చూస్తుంటున్నాను. అలా వెళ్ళితే అది ఆ యొక్క పరుగు పందెంలో వారి నుంచి డిస్‌క్వాలిఫై చేస్తారు. కనుక మనము ఈ శ్రమలు ఎదుర్కొంటూ వాటిని జయిస్తూ క్రీస్తు వైపుకి మనము వెళ్ళవలసిన అవసరత ఉన్నది. మన గురి ప్రభువైన క్రీస్తే. ఆయన్ని చేరుకోవాలా. కనుక ఈ 3 సంగతులు మన యొక్క పరుగులో మనం చూస్తుంటున్నాం. కనుక మనం క్రీస్తుని చేరుకోవడమే మన గమ్యం, మన లక్ష్యం. కనుక మనం కోరికుంటే సరిపోదు. కోరికను సరైన దిశలో పెట్టాలా. క్రీస్తు వైపుకు మనము ఆ డైరెక్షన్ మనం కలిగి ఉండాలా. ఆ తర్వాత అలాగూ ఈ 2 ఉంటే సరిపోదు. మనం క్రీస్తుని చేరుకునే వరకు క్రీస్తుని లక్ష్యముగా కలిగి మనము ముందుకు సాగాల, పరిగెత్తాలన్నది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. రెండవది ప్రయాస, రిలెంట్లెస్ లేబర్. 1 కొరింథీ 15:58లో మనం చూస్తే, మీరు స్థిరులను కదలని వారును ఎప్పటికీ ప్రభు కార్యమునందు ఆసక్తి కలిగి ఉండాలని అక్కడ చెబుతూ ఉంటున్నాడు. 3 సంగతులు: విక్టరీ ఆఫ్ ద లార్డ్, విజన్ ఆఫ్ ద లార్డ్, వ్యాలెన్సీ ఆఫ్ ద లార్డ్ అని మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క మాట చెప్పకముందు 15:58లో 1 కొరింథీ 15:58లో ఈ మాట చెప్పకముందు 50 ఏళ్ళు మనం చూస్తాం క్రీస్తు యొక్క విజయాన్ని. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? క్రీస్తు యేసు యొక్క విజయమే మన విజయం. కనుక ఆయన యందు మనము జయించిన అనుభవం కావాలా. ఆయన యొక్క విజయము మనల్ని ఎంతగానో ప్రోత్సహించేదిగా, బలపరిచేదిగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆ యొక్క విజయాన్ని, ఆ యొక్క పునరుద్ధానాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి విశ్వాసములో అభివృద్ధి పొందుచు మనము జయము వెంబడి జయము పొందాలని దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదని ఎరిగి మనము స్థిరులను కదలని వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఆశ. కనుక క్రీస్తు యొక్క విజయమే మనము లక్ష్యంగా లేకుంటే మాదిరిగా పెట్టుకొని మనము జయము వెంబడి జయము పొందాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. అదే ప్రకటన గ్రంథంలో ఆ సంఘాల నుంచి ఆయన ఆశించింది అదే. కనుక మీరు జయించినడలా అనే మాట సారిసారికి చెప్పడం మనం చూస్తుంటున్నాం. మనలో అనేక బలహీనతలు ఉన్నాయి, అనేక కష్టాలు, శ్రమలు,
శోధనలు కలిగినప్పుడు మనము జయించేటి వారముగా ఉండాలన్నది. అది మన సొంత బలము, జ్ఞానము, నేర్పు సరిపోదు. క్రీస్తు యొక్క సహాయంతోని ఆయన ఎలాగూ జయించాడో మనం కూడా అలాంటి జయము పొందాలని దేవుడు ఆశిస్తూ మనల్ని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. రెండవది విజన్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దర్శనము మనము కలిగి మనము సారికి ఆ యొక్క వెలిగింపబడుతున్న వారముగా దేవుని యొక్క వాక్యము చేత మనము వెలిగింపబడుతూ దేవుని యొక్క దర్శనము కలిగి ముందుకు సాగే వారముగా. పౌలు యొక్క దర్శనము పోయినసారి కూడా చెప్పినట్టున్నాను. మొట్టమొదటి సాక్ష్యము కేవలం ఒక లైట్ అని, ఒక వెలుగు కనిపించిందని మనం చూస్తాం. రెండవసారి అదే సంఘటనను వివరిస్తున్నప్పుడు నేను గొప్ప వెలుగును చూచి తిని అని అన్నాడు. మూడవసారి అదే సాక్ష్యాన్ని చెబుతున్నప్పుడు సూర్య తేజస్సు కంటే మించిన గొప్ప వెలుగు అక్కడ ఆయన చూచినట్టుగా చెప్తున్నాడు. చూసారా, ఒకే సంఘటనని ఆయన 3 దశలుగా వివరించాడు. మరి రెండవసారి చెప్పినప్పుడు ఒక గొప్ప వెలుగు అన్నాడు. మూడవసారి చెప్పినాడు సూర్య తేజస్సు కంటే మించిన వెలుగు అని చెప్తున్నాడు. అనగా ఆయన నమ్మిన దగ్గర నుంచి ఆయన క్రీస్తుకి ఎంత దగ్గరగా వచ్చాడనేది దాన్ని తెలియచేస్తున్నది. కనుక మరి ఆ యొక్క గొప్ప వెలుగు, సూర్య తేజస్సు కంటే మించిన వెలుగు, అది ఎక్కడ రాయబడ్డదంటే యేసు ప్రభు యొక్క రూపాంతరాన్ని వివరిస్తూ ఆ యొక్క వెలుగును గురించి చెప్పబడింది. కనుక సూర్య తేజస్సు కంటే మించిన మహిమ ఆ యొక్క పేతురు, యాకోబు, యోహాను చూచినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక పౌలు యొక్క రూపాంతరము యొక్క అనుభవం కూడా అక్కడ కనిపిస్తున్నది. కనుక యేసు ప్రభుకి మరింత దగ్గరగా వచ్చి ఆ యొక్క వెలుగు యొక్క అనుభవాన్ని ఆయన వివరిస్తున్నాడు. కనుక రక్షణ పొందిన దగ్గర నుంచి మనం ఎట్లా ఉన్నాం, ఆయన యొక్క దర్శనము కలిగి, ప్రత్యక్షత కలిగి, దేవుని యొక్క వాక్యమును చదువుతూ మరి ఆ యొక్క గొప్ప వెలుగును, లేకుంటే సూర్య తేజస్సు కంటే మించిన వెలుగు యొక్క అనుభవం మనకు కూడా కలిగి ఉండాలని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. మూడవది బ్యాలెన్సీ ఆఫ్ ద లార్డ్. అది మనల్ని మరి ముందుకు నెట్టేదిగా ఉండాలి. 2 కొరింథీ 3 అధ్యాయంలో మనం చూస్తాం 5-6 వచనాల్లో, లేకుంటే 1 పేతురు 4 అధ్యాయం 11వ వచనంలో సామర్థ్యము అంటున్నాడు. సామర్థ్యము. కనుక ఈ యొక్క ప్రయాసలో సామర్థ్యము చాలా అవసరం. ఆ సామర్థ్యము దేవుడే ఇస్తాడు. అందుకని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్స్ మన దగ్గర నుంచి రావాలా. ఎబిలిటీ విల్ బి గివెన్ బై గాడ్. సామర్థ్యము నొంది పని చేయవలను అని ఉన్నది. కనుక దేవుడిచ్చు సామర్థ్యము నొంది పని చేయవలను. ఆయనే ఇస్తాడు మనకు సామర్థ్యం. కేవలము మనము నేను ఉన్నాను ప్రభువా, యెషయా చెప్పినట్టు ఇదిగో నేనున్నాను అని చెప్పిన, లేకుంటే ఆ స్పందించిన సంగతి మన జీవితాల్లో జరగాల. కనుక దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము స్పందించే వారముగా ఉండాల. అప్పుడు ఆయన తగిన సామర్థ్యం, ఇది నా వల్ల కాదని చెప్పడానికి వీల్లేదు. పౌలు ఎప్పుడు నేను చేయలేను అని చెప్పిన సందర్భం ఎక్కడ రాయబడలేదు. కనుక ఆయన అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే మరి అనుభవం వెంబడి అనుభవము, జయం వెంబడి జయం కలుగుతూనే ఉంది. ఎన్నో కష్టాలు, శోధనలు, శ్రమలు వచ్చినప్పటికీ, ఆటంకాలు వచ్చినప్పటికీ వాటన్నిటిని అధిగమించి ప్రభు కొరకు ముందుకు సాగాడు. ఎందుకంటే క్రీస్తు యేసునందలి ఆ జయము, ఆ దర్శనము, ఆ యొక్క సామర్థ్యము మరి ఆయనను ముందుకు తీసుకొని వెళ్ళినట్టుగా, పరుగును కడముట్టించేటట్టు చేసినట్టుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఈ సంగతులన్నీ మనము మన పరీక్ష, మన ప్రయాస ఎలాగున్నదో ఒకసారి పరీక్షించుకుందాం. తర్వాత రెండవది చేంజెస్. ఆ యొక్క దీపవృక్షంలో ఈ 3 సంగతులు, స్టెమ్, బర్డ్ అండ్ ఫ్లవర్ కదా. మరి ఆ యొక్క కాండము, ఆ తర్వాత మొగ్గ, ఆ తర్వాత పుష్పము. ఈ 3 దశలు మనము మరి మన మనసులో పెట్టుకోవాలి. ఆ కాండము నుంచి ఆ మొగ్గ రావడం, ఆ మొగ్గ నుంచి అది పువ్వుగా మారడం, అది ఎంత గొప్ప సంగతి. కనుక మనము మరి కాండంగా ఉన్నట్లయితే ఒక మొగ్గ దశలోకి రావాలా. మొగ్గగా ఉన్నట్టయితే మనము పుష్పముగా మారవలసి ఉంటున్నది.
ఆ పుష్పము తర్వాత ఫలము కనిపిస్తుంది. అది కూడా మన మనసులో పెట్టుకుందాం. కనుక దేవుడు మన నుంచి ఆశించేది ఒక ఫలము. కనుక వెలుగు ఫలము మన జీవితాల్లో కావాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. 92వ కీర్తన 12వ వచనంలో అది మరి ప్రభువు వైపు చూపిస్తుంటున్నది. ఆ యొక్క తమాల వృక్షము దానికి ఆకులు మరి ఉంటాయి, కొమ్మలు ఉండవు. నిటారుగా ఆకాశం వైపు ఎదిగే ఆ వృక్షముగా మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటిగా మనం ప్రభు వైపు ఎదగాల. ప్రభు వైపు విశ్వాసంలో ఎదగవలసిన అవసరత ఉన్నది. ఆ తర్వాత పరిశుద్ధుల వైపు ఎదగవలసిన అవసరత ఉన్నది. అది దేవదారు వృక్షాన్ని తెలియజేస్తున్నది. దేవదారు వృక్షము భూమికి సమాంతరముగా కొమ్మలు వేసుకుంటూ అది వ్యాపించేదిగా ఉంటున్నది. కనుక మనము పరిశుద్ధుల వైపు కూడా, ప్రభు వైపు ఎదిగిన ప్రతి ఒక్కరూ మరి పరిశుద్ధుల వైపు కూడా ఎదగవలసిన అవసరత ఉంటున్నది. మూడవది, అతడు ముసలితనం మందు పచ్చగా ఉందరు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటున్నది. కనుక మనము మరి మన జీవితంలో మనము ఎలాగూ ఎదుగుచుంటున్నాం, ఎలాగూ వృద్ధి చెందుతున్నాం, ఎలాగూ మరి విస్తరిస్తున్నాం అన్నది అక్కడ మనకు కనిపిస్తుంటున్నది. కొలస్సీ 2:6-7 మనం చూస్తే, ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, తర్వాత విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం యందు విస్తరించాలా అని ఉంటున్నది. కనుక అక్కడ మొట్టమొదటిగా మనం డౌన్వర్డ్ గ్రోత్ చూస్తున్నాం. ఆయన యందు వేరుపారుట అంటే అది భూమి లోపలికి వెళ్ళాల. వేరు కనిపించదు, భూమి కిందన ఉంటుంది. అంటే క్రీస్తు యేసుతో నీ వ్యక్తిగత సంబంధము, అనుబంధం ఎలాగున్నది అన్నదానికి అది సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తులో మనము వేరుపారిన వారం అయితే ఇంటి వలె కట్టబడిన అనుభవం. అప్వర్డ్ గ్రోత్ ఉంటుంది. డౌన్వర్డ్, ఇప్పుడు 100 అంతస్తుల బిల్డింగ్ వేయాలంటే దానికి తగ్గట్టుగా పునాది కింద వేయాలి. భూమి లోపల, భూమికి మరి కింద భాగాన. కనుక ఆ యొక్క ఈ పరీక్ష మనకు కదా, ఈ యొక్క పునాది మనము ఎంత ఎత్తుగా ఎదగాలని ఆశిస్తున్నాం అంత లోతుగా మనం వెళ్ళాల. కనుక డౌన్వర్డ్ గ్రోత్ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ గ్రోత్. అంతేకాకుండా మరి విశ్వాసం అన్నది ఇన్వర్డ్ గ్రోత్, తర్వాత కృతజ్ఞతాస్తుతులు అన్నది అవుట్వర్డ్ గ్రోత్. కనుక ఈ యొక్క పెరుగుదలని మనము మనసులో పెట్టి, ఈ యొక్క మార్పులు మన జీవితంలో కనిపించాలి. అందుకని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ, నీ అభివృద్ధి అందరికీ తేటగా స్పష్టంగా కనిపించేటట్టుగా నీ అభివృద్ధి ఉండాలా. ఈ వ్యక్తి ఎదుగుతున్నాడు అని మనం చెప్పగలం. ఇప్పుడు ఒక వ్యక్తి అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి, ఆశ కలిగి మరి పని చేస్తూ ఉంటే అది మనకెంతో సంతోషము, అది సంఘానికి ఎంతో ప్రయోజనకరము. కనుక ఆ వ్యక్తి ఎదుగుతున్నాడు, ఆ వ్యక్తిలో అభివృద్ధి ఉన్నది, ఆ వ్యక్తిలో మార్పు ఉన్నది అని ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున అనేక తీర్మానాలు చేస్తాం, కానీ అది ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ఈ లోకాశలు, శరీరాశలు, సొంత పనులు కదా, కొంతకాలం బాగానే వస్తారు, బైబిల్ స్టడీకి వస్తారు, ప్రేయర్ మీటింగ్కి వస్తారు కదా, ఆదివారం వస్తూ ఉంటారు. కానీ రాను ఏమవుతుందంటే కొన్ని పనులు, కొన్ని ఆలోచనలు మారుతూ ఉంటాయి. దానిని బట్టి వారు మరి క్రమంగా రాలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఏం చేసేదన్నా, ఇది నా పరిస్థితి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. నిజమే, తీర్మానం చేశాను నిజమే, కానీ నేను నిలవలేకపోయాను, నేను మరి నాకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయని చెప్పడం చాలామంది మనం చూస్తుంటాం. కనుక అలా కాకుండా మరి మనము ఒప్పుకున్న దానికి మరి సహాయం చేసేవాడు దేవుడే. మన సొంత మరి బలముతో, శక్తితో మనము దాన్ని చేయలేము, కానీ మనము తీర్మానానికి కట్టుబడి ఉండేటట్లు చేసేది దేవుడు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన సహాయంతో మనము ముందుకు సాగాలి. మూడవది క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ ఆర్ రెప్యుటేషన్. క్యారెక్టర్ ఈజ్ వాట్ యు ఆర్ అండ్ రెప్యుటేషన్ ఈజ్ వాట్ పీపుల్ థింక్ యు ఆర్. కనుక మనం ఏమై ఉన్నామో అది మన గుణాన్ని తెలియజేస్తున్నది.
కానీ రిప్యుటేషన్ లేకుంటే మన యొక్క కీర్తి, మన యొక్క పేరు ప్రతిష్టలు అది మనుషుల యొక్క ఆలోచనను బట్టి ఉంటుందని మనం చూస్తుంటున్నాం. దేవుడు బయట పై రూపాన్ని లక్ష్య పెట్టాడు కదా, మనం ఇచ్చే మరి ఆ యొక్క బలులను బట్టి లక్ష్య పెట్టాడు. కానీ ఆ దేవుడు మన యొక్క హృదయాన్ని లక్ష్య పెట్టేవాడుగా ఉంటున్నాడు. సౌల్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ రెప్యుటేషన్, డేవిడ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అని మనము చూస్తుంటున్నాం. కనుక డేవిడ్ ఫెయిత్ఫుల్ షెపర్డ్, ఫెయిత్ఫుల్ సన్, ఫియర్లెస్ సోల్జర్ అని మనము ఆయన యొక్క క్యారెక్టర్ని అది తెలియజేస్తున్నది. ఆఖరిగా మరి చేజనింగ్ అనేది ఇది క్రమశిక్షణని తెలియజేస్తున్నది. దాంట్లో మనకు మరి ఆ యొక్క ట్రైనింగ్ అనేది ఉన్నది, ట్రీటింగ్ కూడా ఉన్నది. కొన్నిసార్లు ట్రైనింగ్లో దెబ్బలు తింటున్నాం కాబట్టి దానికి తగిన ట్రీట్మెంట్ కూడా ఈ యొక్క చేజనింగ్లో మనకు ఉంటుంది. దాంట్లో బోధ ఉన్నది. మొత్తానికి వీటన్నిటిలో మనము సహిస్తూ మనము ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉన్నది. దీంట్లో 5 సంగతులు ఉన్నాయి: కన్ఫర్మేషను, కమిట్మెంట్, కమ్యూనికేషను, కాన్సిక్రేషన్ అండ్ కన్జ్యూమేషన్. ఈ 5 సంగతులు మీరు మనసులో పెట్టుకొని దాన్ని ధ్యానించండి. దీనివల్ల గొప్ప ఆశీర్వాదం, మేలు కలుగుతుంది. దేవుడి మాటలు దీవించుగాక. మరి వాక్యం చెప్పిన జోషప్ అన్నకు వందనాలన్నా. ఓకే, సమయంలో మరి ప్రార్థన చేసుకొని మరి సమయాన్ని అన్నకు అప్పగిస్తాను. మరి సమయంలో ప్రార్థన పెద్దలు రెడ్డమన్న గారు పెద్దలు చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. తర్వాత అన్నకు అప్పగిద్దాం. అన్న చేయండి అన్న. ఓకే, మంచిది అన్న. తెలుగులో ఏమన్నా పెట్టగలరా దీన్ని? అంటే ఆ వాక్య పరిచయం జరిగించిన సహోదరుల్ని జోసఫ్ గారు అన్న, తెలుగులో దాన్ని పెట్టగలరా? సవాళ్ళు, మొట్టమొదటిగా సవాళ్ళు ఉంటాయి, తర్వాత మార్పులు ఉంటాయి. మన జీవితాల్లో అనేక మార్పులు జరగాల. మూడవది గుణము, మన యొక్క గుణము, మన యొక్క లక్షణం ఏంటో అక్కడ మరి కనపడతావా. నాలుగవదిగా మనము క్రమశిక్షణ. ఈ 4 మన యొక్క సంఘ కాలంలో జరగాల. సో మొట్టమొదటిగా సవాళ్ళు, సంఘానికి ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. తర్వాత సంఘంలో రావాల్సిన మార్పులు లేక అభివృద్ధి. మూడవది సంఘం యొక్క లక్షణం ఏంటి, గుణం ఏంటి, అది మనము రుజువుపరచుకోవాలా. నాలుగవది సంఘం యొక్క క్రమశిక్షణ, క్రమము. అక్కడ ఈ 4 సంగతులు మన జీవితాల్లో కనిపించాలి. అదే లోకాసువార్తలోంచి స్టార్ట్ చేశారు కదా ఫస్ట్ మరియమ్మ గురించి. అవును. ఆమెను సంఘంతో పోల్చారు, అంతేగాని మీరు చేసింది. ఓకే, మంచిదన్న. థ్యాంక్ యూ. జోముల మా తండ్రి, మీ దాసులు ఎంతో ప్రయాసపడి మా ప్రభు సంఘాన్ని గురించిన చింత, సంఘాలను గురించిన భారం కలిగి చక్కని శ్రేష్టమైన సంగతులు, మా ప్రభు ఉన్న ఛాలెంజెస్ ఏంటో, ప్రభు విశ్వాస సంబంధమైన జీవితం మా తండ్రి ఒక ఛాలెంజ్తో కూడింది అని నా తండ్రి గ్రహిస్తున్నాం. ఏదైనప్పటికీ మీ దాసులు ఎంతో ప్రయాసపడి మా తండ్రి మీ ఆత్మ సహాయం ద్వారా ఉదయకాల సమయంలో లేకుజామునే లేచి నీ పరిశుద్ధమైన బిడ్డలకు నాయన చక్కని సంగతులు వినిపించడానికి మీ దాసుని రేపారు. ప్రభు మీకు వందనాలు. మీ దాసుని ప్రయాస ప్రభునందు వ్యర్థము కాకుండా చేయండి అయ్యా. ఎన్నో సంఘాలకు నాయన ఉపయోగపడినట్లుగా మీరు కృప చూపించండి. మీ దయపాలించి మీ నామానికి మహిమ కలిగించలాగున నాయన మా తండ్రి మంచి క్రమశిక్షణలో కూడా మా ప్రభు మంచి క్యారెక్టర్ కలిగి మా ప్రభు నాయన విశ్వాస సంబంధం జీవితంలో ఓపికతో వెళ్ళటానికి కూడా మీరే సహాయంగా ఉండమని, జీవాధిపతి, నీతి స్వరూపుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుని యొక్క శక్తి తన్ను కమ్ముకున్నారు అన్న మా తండ్రి విన్నాం. అవును తండ్రి, మీ శక్తి నాయన ఈ లోకంలో మాకు కూడా ఉంచి మా చుట్టూ నాయన భద్రపరిచి నాయన మా యొక్క విశ్వాసాన్ని కూడా జాగ్రత్తగా కొనసాగించుకుంటలో మీరే సహాయం చేయగలరు నమ్మి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రయాసపడి మా తండ్రి
వర్తమానాన్ని అందించిన మీ దాసుని, అధ్యక్షత వహించిన మృత్యుంజయ అన్నని, అలా కార్యక్రమ నిర్వాహకులు బర్నబాస్ గారిని బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మా తండ్రి ఇంకా అర్థమయ్యే రీతిలో ఆయన చక్కని శ్రేష్టమైన సంగతిని ఇంకా రాబోయే దినాల్లో మీ దాసుని ద్వారా వినటానికి కూడా మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ఏడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓకే, థ్యాంక్ యూ. మరి సమయం అప్పగించిన అన్నకు, బర్నబాస్ అన్నకు వందనాలు తెలుపుతూ మరి ముందున్న సమయాన్ని అధ్యక్షుల వారు బర్నబాస్ అన్నకు అప్పగిస్తున్నాను. బర్నబాస్ అన్న.